దీనికి మాట్లాడుతూ ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారు? వ్యవసాయ మంత్రి, ఆయన మాజీ అధ్యక్షుడు అనుకుంటాను తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయన అంటాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలంటే ఈ హామీ అమలు చేయాలంటే మాకు ముందే తెలుసు ఈ హామీ అమలు చేయలేమని. ఈరోజు అది ఆ యొక్క పథకం అమలు చేయాలంటే, ఆ హామీని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలా? ఎన్నికలప్పుడు తెలియదా? అసలు ఏమన్నారు ఒక్కసారి దాన్ని చూసేసి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఏమన్నాడు ఒక్కసారి అచ్చెన్నాయుడు గారిది ఒక్కసారి వీడియో ప్లే చేద్దాం ఆ స్క్రీన్ మీద. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. సో ఎన్నికల ముందేమో చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారు హామీ? ఆడబిడ్డకు నిండిన 18 సంవత్సరాల నుండి నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము. అంతటితో ఆగడంట, ఆయన సంపద సృష్టిస్తా, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, ఆ మంత్రదండం ద్వారా 1,50,000 రూపాయల వరకు కూడా తీసుకెళ్తాడట. 15,000 నుంచి 1,50,000 వరకు మహిళ ఒక మహిళకి. ఈ రోజేమో వాళ్ళ నాయకుడు వచ్చి అన్ని చేసేసామంట, ఇది చేయాలంటే ఆంధ్ర నమ్మాలంట. ఏం చేసావా నువ్వు? 143 హామీలు కాసేపు పక్కన పెడితే ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలు తీసుకుందాం.